హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా, జంతికలు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. దానికోసం నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి. దానిలో ఏమన్నా కొంచెం కొంచెం పలుకులు ఉంటే వచ్చేస్తాయి. చాలా స్మూత్గా ఉంటుందండి పిండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల. ఇప్పుడు 1/4 కప్పు పుట్నాలు, ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటున్నాయండి జంతికలు. కొంచెం వామ్ పౌడర్ కూడా నేను దానిలోనే క్రష్ చేస్తున్నానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాన్ని కూడా జల్లెడ పట్టుకుందాము. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదండి, అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు రుచి కోసం సాల్ట్, పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం బటర్ వేయాలండి. ఆ బటర్ మొత్తం దానిలో మిక్స్ అయ్యేలాగా కొంచెం కలుపుకోవాలి. మీకు బటర్ లేకపోతే కాచిన ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఇలా పిండి బైండింగ్ ఇలా ఉండాలండి. ఇప్పుడు కొంచెం నువ్వులు వేస్తున్నాను. నల్ల నువ్వులు అయితే ఇంకా హెల్తీ అండి, నా దగ్గర అవి లేవు, ఇవి వేస్తున్నాను. కొంచెం ఇప్పుడు గోరువెచ్చటి నీటితో పిండి కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇది ఎక్కువసేపు నానాల్సినంత అవసరం లేదండి. ఇలా ఒక బటర్ పేపర్ మీద ముందే చక్రాలు చుట్టుకొని ఇలా వేసుకోవాలండి. లేదు అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్గా వేయడానికి ఆయిల్లో భయం కదండి, అందుకని కొంచెం బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఒక కడాయి మీద కానీ వెనక సైడ్ వేసుకొని ఇలా చూసుకోవాలి. చూసారా, ఇది మీడియం ఫ్లేమ్లోనే మనము కాల్చుకోవాలండి, ఎందుకంటే ఇది పైన మొత్తం నల్లగా అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా లోపల వరకు కుక్ అయ్యి క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. చూసారా, ఎమ్మి ఎమ్మి జంతికలు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అనదర్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.